దేవుని మాటలు సత్యమైనవి, అవి మన జీవితానికి మేలు కలిగించేవి, అవి మన జీవితాన్ని మార్చేవి, మన జీవితానికి ఆశీర్వాదాన్ని ఇచ్చేది. కానీ మనము ఏం చేస్తూ ఉంటామంటే, మేలు కలిగే దేవుని మాటలు వినడానికి ఆసక్తి చూపం, కానీ అపవాది చెప్పే అబద్ధాలు నమ్మడానికి మాత్రం ఇప్పుడు మనం సిద్ధంగా ఉంటాం. దేవుని మాటలు మనం విన్నప్పుడు మన జీవితంలో కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అని అంటే, ఆశీర్వాదానికి పాత్రునిగా ఉండటానికి అవకాశం ఉంది. మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి జీవితంలో దేవుడు చెప్పినటువంటి మాటలు విన్నారు. దేవుడు చెప్పిన మాటలు వారు గ్రహించారు. అందుకే వారి జీవితాలు మేలుకరముగా, ఆశీర్వాదకరముగా మార్చబడ్డాయి. ఈ రోజున నీ జీవితంలో నిజముగా నీవు దేవుని మాటలు విన్నట్లయితే, దేవుని మాటలను ఆలకించినట్లయితే, నువ్వు ఆశీర్వాదానికి పాత్రునిగా ఉండటానికి అవకాశం ఉంటుంది.